పరం శాంతి మా చెప్తూ ఉన్నారు. సదా అంతిమ ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపాన్ని అనుభూతి చేసుకొని సదా బాప్ సమాన కర్మ బంధన నుండి కర్మాతీతంగా కాగలుగుతారు. బాప్ సమానంగా కావటము అంటే ఈ భూమి మీద కర్మ బంధనాలు లేకుండా ఉండటం. కర్మ బంధనాలు సమాప్తమైతే బాపు స్మృతిలో పూర్తిగా అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. కర్మ బంధం నుండి కర్మాతీత స్థితి, ఇదే గమ్యానికి లక్ష్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళేది. గమ్యం ఎక్కడుంది? బేహద్ కళా పరంధామంలో. గమ్యానికి సమీపంలో చేరుకునే శ్రేష్ఠ ఆత్మలకి, బేహద్ ఆత్మలకు బేహద్ మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. బాప్ అంటే బాపే. సదా బాపు యొక్క శిరో కిరీటంగా భావించండి. మూడోది స్టేజీ, ఎప్పుడు మూడో స్టేజ్ అంటే పంచతత్వాలకు అతీతంగా వెళ్ళేటువంటి స్టేజీ. ఫస్ట్ స్టేజ్ అంటే జ్ఞానం వినటం, బాపు యొక్క ద్వారా జ్ఞానం వినటం. 2 స్థితి అనుభూతి పొందటం. 3వ స్థితి స్టేజ్ని అనగా పంచతత్వాల అతీతంగా బుద్ధితోటి అతీతంగా వెళ్ళిపోవటం, పంచతత్వాలు దాటుకొని వెళ్ళటము. దీన్నే 3వ స్టేజీ అని అంటూ ఉంటారు. హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళటం, ఈ గోడల్ని దాటుకొని హద్దు యొక్క నుండి బేహద్దులోకి వెళ్ళటం, గమ్యానికి సమీపంలోకి చేరుకోవటం. హద్దు నుండి అతీతమైతే గమ్యం సమీపంలో కనిపిస్తుంది.